హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే న్యూస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇస్తారు, ఏ జిల్లాలో ఇస్తారు, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తి చేసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. మరి మనం వివరాలకు వెళ్ళిపోతే కనుక క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఈ నెల 25 నుంచి 4 విడతల పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా 1.45 కోట్ల కార్డులదారుల కుటుంబాలకు రేషన్ దుకాణదారుల వద్దే వాటిని ఉచితంగా అందిస్తామని చెప్పి పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇక విజయవాడలోని పౌర సరఫరాల భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీ 90% చేరింది. అలాగే కార్డుల జారీ నిరంతర ప్రక్రియ కూడాను. ఈసారి కొత్తగా 6.71 లక్షల కార్డులు ఇస్తున్నాం. ఇక స్మార్ట్ కార్డులో రాజముద్రతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, అలాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967ను సంప్రదించవచ్చు అని చెప్పి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక ఏ జిల్లాలో ఎప్పుడు ఇస్తారంటే కనుక ఆగస్టు 25 నుంచి అయితే విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా. ఇంకా అలాగే ఆగస్టు 30 నుంచి అయితే కనుక చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలో పంపిణీ చేయనున్నారు. ఇంకా అలాగే సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా, అనకాపల్లి. ఇక సెప్టెంబర్ 15 నుంచి అయితే బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో అందించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.